నమస్తే సార్. నమస్తే అండి. జేఈఈ మెయిన్స్ 2025లో కృష్ణ చైతన్య కాలేజ్ గూడా ముందుంది అండ్ మంచి రిజల్ట్ వచ్చింది. సో, ఎలాంటి సపోర్ట్ ఇచ్చారు సార్ వాళ్ళందరికి? ముఖ్యంగా గత సంవత్సరం మన కాలేజీలో ఎలైట్ ప్రోగ్రామ్ అనేది ఒకటి స్టార్ట్ చేయడం జరిగింది. మన రాణా ప్రమోద్ సో, ఎలైట్ ప్రోగ్రామ్ అంటే ఏంటి సార్? రాణా ప్రమోద్ సారు అది ఒక ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్ అది. ఆ సారు ఇది ఇంట్రడ్యూస్ చేశారు. సో, అది ఈ లోకల్ పరిధిలో ఉండే ఏ కాలేజెస్‌లో కూడా మీకు అంత మంచి ప్రోగ్రామ్, అంత పటిష్టమైన ప్రోగ్రామ్ మీకు కనబడదు. అది ఎట్లా ఉంటుంది అంటే, ఫస్ట్ మనం చెప్పాలి అంటే లిమిటెడ్ స్ట్రెంత్ ఫస్ట్ బేసిక్ అది. సెకండ్ ఏంటంటే డిజిటల్ బోర్డ్స్‌లోనే టీచింగ్ ఉంటుంది. సో, ఇప్పుడు నిర్మల్ తేజ చెప్పినట్లుగా డిజిటల్ బోర్డ్స్‌లో టీచింగ్ వల్ల ఏదైనా సరే స్టూడెంట్‌కి అవసరమైతే విజువలైజేషన్‌తో సహా మనం చెప్పొచ్చు. తర్వాత ఇప్పుడు అన్ని ఎగ్జామ్స్ కూడా ఆన్‌లైన్‌లో రాస్తా ఉన్నారు. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా. ఇంటర్మీడియేట్ అయిపోయి సెకండ్ ఇయర్ ఎండింగ్‌లో. ఈ అన్ని ఎగ్జామ్స్ ఆన్‌లైన్ కాబట్టి స్టూడెంట్ మొదటి రోజు నుంచి కూడా రాసే ప్రతి ఎగ్జాము ఇక్కడ ప్రతి వీకు జేఈఈ మెయిన్స్, జేఈఈ అడ్వాన్స్ 2 జరుగుతాయి. అన్ని ఎగ్జామ్స్ కూడా మనం ఆన్‌లైన్‌లో పెడతాం. ఆ ఎలైట్ ప్రోగ్రామ్‌లో. అందుకోసం ట్యాబ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఆ స్టూడెంట్స్ అందరికీ కూడా. అయితే ఆ ట్యాబ్స్ అన్నీ ఓపెన్ అవ్వవు. అది లాక్డ్ ట్యాబ్ అది. జస్ట్ అకాడమిక్ రిలేటెడ్‌గా మాత్రమే ఓపెన్ అయ్యేలాగా మనము దాన్ని చేస్తాము. తర్వాత నెక్స్ట్ డిజిటల్ బోర్డ్స్‌లో టీచింగు ఈ ట్యాబ్స్‌లో ఎగ్జామ్స్‌తో పాటుగా మనం క్లాస్ రూమ్స్‌కి ఏసీ ప్రొవైడ్ చేయడం కూడా జరుగుతుంది. ఏసీ అనేది ఇక్కడ లగ్జరీగా అనేది కాదు. స్టూడెంట్ ఫస్ట్ మినిట్ క్లాస్ ఎంత ఎనర్జిటిక్‌గా ఉంటాడో, నైట్ ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా అంతే ఎనర్జిటిక్‌గా ఉండడం అనేది ఏసీ యొక్క కాన్సెప్ట్ అది. సో, స్టూడెంట్ ఏంటంటే అది ఇచ్చిన దానివల్ల ఇంకొక 1 అవర్ ఎక్స్ట్రా కూడా వర్క్ చేయగలడు. అందుకోసం ముందు ఇవన్నీ మనము కంఫర్టబిలిటీస్ ప్రొవైడ్ చేస్తాం స్టూడెంట్‌కి. డిజిటల్ బోర్డ్ టీచింగు, ట్యాబ్స్‌లో ఎగ్జామ్స్ రాయడము, ఏసీ ప్రొవైడ్ చేయడం అనేది కంఫర్టబిలిటీస్ ఇవి. తర్వాత ఇప్పుడు మీరు ఆన్‌లైన్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. ఆఫ్‌లైన్ ఎగ్జామ్స్ రాస్తారు కొంతమంది వేరే సెక్షన్స్‌లో పిల్లలు. ఆఫ్‌లైన్ ఎగ్జామ్‌కి స్టూడెంట్ రిజల్ట్ కోసం వెయిట్ చేయాలి. ఈ ఆన్‌లైన్ ఎగ్జామ్ వల్ల ఏంటంటే ఎగ్జామ్ అయిన నెక్స్ట్ మినిటే డిస్‌ప్లే అవుతుంది. అందులో ఇప్పుడు అబ్బాయి చెప్పినట్లుగా అది అనాలిసిస్ చాలా 360 డిగ్రీస్ అనాలిసిసే వస్తుంది. అంటే ఎట్లా అంటే ఇప్పుడు స్టూడెంట్ మ్యాథమెటిక్స్‌లో మార్క్స్ ఎన్ని, ఆయన పొజిషన్ ఏంటి? ఫిజిక్స్‌లో మార్క్స్ ఎన్ని, తన పొజిషన్ ఏంటి? కెమిస్ట్రీలో మార్కులు ఎన్ని, తన పొజిషన్ ఏంటి? అంటే ఆ ఎగ్జామ్ రాసిన అందరు స్టూడెంట్స్‌లో ఈ స్టూడెంట్ పొజిషన్ కూడా అది చెప్తుంది అది వెంటనే. సో, స్టూడెంట్ ముందు బేసిక్‌గా ఫస్ట్ అనలైజ్ అయిపోతాడు. సో, నేను ఈ పొజిషన్‌లో ఉన్నాను అని. తర్వాత ఏం చేస్తాడు, ఎక్కడ రీజన్ ఏంటి అనేది చూస్తాడు. సో, ఆ రీజన్ కూడా అది చెప్పేస్తుంది. అంటే ఇవన్నిటిని కూడా మనం ఒక పోర్టల్‌లో ఇస్తాం. ఆ పోర్టల్ స్టూడెంట్‌కి ఇచ్చేస్తాం మొదట్లోనే. సో, ఈ పోర్టల్ అనేది ఇవన్నీ మనకు హెల్ప్ చేస్తూ ఉంటుంది, సపోర్ట్ చేస్తూ ఉంటుంది. స్టూడెంట్ మ్యాథమెటిక్స్‌లో ఆ పొజిషన్ రావడం రీజన్ ఏంటి, ఆ మార్క్స్ తగ్గడానికి రీజన్ ఏంటి, అట్లా ఫిజిక్స్, కెమిస్ట్రీలో కూడా. సో, అది ఏ కాన్సెప్ట్‌లో ఇతను వర్క్ చేయలేకపోతా ఉన్నాడనేది కాన్సెప్ట్‌ని ఎలివేట్ చేసి చూపిస్తుంది ఆ పోర్టల్. ఆ పలానా కాన్సెప్ట్‌లో స్టూడెంట్ వీక్‌గా ఉన్న దానివల్ల స్టూడెంట్ అనలైజ్ చేస్తుంది. అంటే టాపిక్ అనే కాదు, టాపిక్‌లో కూడా మైక్రోకి వెళ్ళి ఇప్పుడు ఏదైనా స్ట్రైట్ లైన్స్ కాన్సెప్ట్ ఉందనుకోండి. సో, యాంగులర్ బైసెక్టార్ బిట్వీన్ ద 2 లైన్స్ అనే కాన్సెప్ట్‌లో స్టూడెంట్ వీక్‌గా ఉన్నాడు కాబట్టి ఈ క్వశ్చన్ అటెంప్ట్ చేయలేకపోయాడు. అంటే స్టూడెంట్‌కి ఎలివేట్ అవుతుంది. సో, ఈ కాన్సెప్ట్ మీద నేను కాన్సంట్రేట్ చేయాలి. అంటే జనరల్‌గా ఏమవుద్ది అంటే స్టూడెంట్ ఆ టైంలో ఆబ్సెంట్ అయిన దానివల్ల కానీ, లేదా కరెక్ట్‌గా వినకపోవడం దానివల్ల కానీ ఆ కంటెంట్‌లో వీక్‌గా ఉంటాడు. సో, అది స్టూడెంట్ ఒకవేళ గమనించకపోయినా పోర్టల్ చెప్పేస్తుంది. సో, స్టూడెంట్ ఏం చేస్తాడు, ఇవన్నీ అంటే స్టూడెంట్ ముందు ప్యాషనేట్‌గా ఉండాలి. లక్ష్యం ప్రకారంగా వెళ్ళడానికి రెడీగా ఉండాలి. వెంటనే స్టూడెంట్ ఏం చేస్తాడు, వెంటనే నేను ఈ కాన్సెప్ట్ వీక్‌గా ఉన్నాను. సో, మ్యాథమెటిక్స్‌లో నాకు తక్కువ రావడానికి ఈ కాన్సెప్ట్స్‌లో నేను వీక్‌గా ఉన్నాను. ఫిజిక్స్‌లో ఇలా, కెమిస్ట్రీలో ఇలా. సో, అవి ముందు అనలైజ్ అయిపోతాయి. పోర్టలే చెప్పేస్తుంది కాబట్టి తనకి ఈజీ అయిపోతుంది. టైం కలిసి వస్తుంది. అంత అతను నిక్కోబలేదు. అప్పుడే తర్వాత అట్లా తెలిసిన దానివల్ల మళ్ళా పిల్లోడు వెంటనే సార్ నేను ఇక్కడ వీక్‌గా ఉన్నాను అని మనకు చెప్తాడు. లేదా స్టూడెంట్ మీద మనకు ఐడియా వచ్చేసింది అనుకోండి, మనమే కొంతమంది స్టూడెంట్స్ చూస్తాం, అనలైజ్ చేసుకుంటాం. మనమే అరే నువ్వు వీక్‌గా ఉన్నావు, దీన్ని నువ్వు డెవలప్ చేసుకోవాలని మనమే చెప్పొచ్చు. సెపరేట్‌గా అవసరమైతే పిల్లలే వచ్చి అడుగుతారు. పిల్లలకు మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. తర్వాత ఇంకొక మేజర్ యూజ్ ఏంటంటే ఈ పోర్టల్‌తో ఒక స్టూడెంట్ 2-3 జేఈఈ మెయిన్స్ కానీ, జేఈఈ అడ్వాన్స్ ఎగ్జామ్స్ రాశారనుకోండి. ఆ స్టూడెంట్ ఒకే కాన్సెప్ట్‌లో రిపీటెడ్‌గా మిస్టేక్ చేస్తూ ఉంటే ఆ కాన్సెప్ట్‌లో పోర్టల్ టెస్ట్ క్రియేట్ చేస్తుంది. తనకే తానే ఒక కాన్సెప్ట్ మీద స్టూడెంట్‌కి టెస్ట్ క్రియేట్ చేస్తుంది. స్టూడెంట్ ఎప్పుడైతే లాగిన్ అవుతాడో
అంటే ఈ లాగిన్స్ అన్ని కాన్ఫిడెన్షియల్గా ఉంటాయి. ఇప్పుడు నేను ఎక్కడైతే వీక్గా ఉన్నానో నాకు సంబంధించిన కాన్సెప్ట్స్లో టెస్ట్ క్రియేట్ అవుతుంది. ఇంకో స్టూడెంట్కి ఇంకో కాన్సెప్ట్స్ వీక్గా ఉంటే అక్కడే టెస్ట్ క్రియేట్ అవుతుంది. సో ఎవరెవరి కాన్ఫిడెన్షియల్గా ఉంటాయి అవన్నీ కూడా. సో స్టూడెంట్ ఏం చేస్తాడు, లాగిన్ అవ్వగానే అక్కడ డిస్ప్లే అవుతుంది టెస్ట్. ఎక్కడెక్కడ మ్యాథ్స్లో, ఫిజిక్స్, కెమిస్ట్రీలో ఇబ్బంది పడుతూ ఉన్నాడో ఆ కాన్సెప్ట్స్ మీద టెస్ట్ క్రియేట్ చేసి రెడీ చేసి పెడుతుంది. వెంటనే స్టూడెంట్ అటెంప్ట్ చేస్తాడు. అటెంప్ట్ చేసిన తర్వాత మళ్ళీ అది అనాలిసిస్ ఇస్తుంది. స్టూడెంట్ మళ్ళీ సేమ్ అనాలిసిస్ ఇస్తుంది. సో స్టూడెంట్ ఎక్కడ ఇబ్బంది పడుతున్నాడో అక్కడ ఐడెంటిఫై చేసి టెస్ట్ కూడా క్రియేట్ చేసి స్టూడెంట్కి సపోర్ట్ చేస్తూ ఉంది. కాబట్టి ఉపయోగించుకునే స్టూడెంట్కి అది బాగా స్ట్రెంథన్ అవుతుంది అది. సో అదొక మంచి యూజ్ అది. అది పోర్టల్ క్రియేటెడ్ టెస్ట్ అది. వన్ మోర్ ఏంటంటే, మనం లెసన్ చెప్పాము క్లాస్లో లెసన్ చెప్పిన తర్వాత స్టూడెంట్ లెర్న్ చేశాడు. స్టూడెంట్కి ఏదైనా ఇంట్రెస్ట్ ఉంది, నాకు ఇక్కడ 1 hour గ్యాప్ ఉంది, నేను ఈ లెసన్ నేర్చుకున్నాను, ఏదన్నా ఒక టెస్ట్ రాద్దాం అనుకున్నాడు అనుకోండి, అతను స్టూడెంట్ లాగిన్ అయ్యి పోర్టల్లోకి వెళ్ళి ఆ కాన్సెప్ట్ ఏదైతే లెర్న్ చేశాడో ఆ నేమ్ ఇచ్చేసి తనకు 1 hour 1.5 hour టైం ఉందనుకోండి, ఆ టైం కానీ ఇచ్చేసాడంటే ఆ టైంలో ఎంత క్వాంటిటీ ఆఫ్ బిట్స్ అయితే స్టూడెంట్కి సఫిషియెంట్గా ఉంటాయో అంత కాన్సెప్ట్, అంత రిలేటెడ్ బిట్స్తో అది టెస్ట్ క్రియేట్ చేస్తుంది. అది సెల్ఫ్ మేడ్ టెస్ట్ అంటాం. ఇందాక చెప్పింది పోర్టల్ క్రియేటెడ్ టెస్ట్, ఇది సెల్ఫ్ మేడ్ టెస్ట్ ఇది. సో ఈ సెల్ఫ్ మేడ్ టెస్ట్ ద్వారా కూడా స్టూడెంట్ తనకు తాను ఒక లెసన్ తీసుకోవడం, రాయడం, ఎగ్జామ్ రాసుకోవడం, తన స్ట్రెంథన్ అవ్వడం, మళ్ళీ అనలైజ్ చేసుకోవడం, ఇవన్నీ చేసుకోవచ్చు. సో ఇట్లా పోర్టల్ క్రియేటెడ్ టెస్ట్లు, సెల్ఫ్ మేడ్ టెస్ట్లు, మళ్ళీ ఇంకేదైనా ఎగ్జామ్స్ మన స్టూడెంట్ రాసుకోవాలనుకుంటే వాళ్ళు లాగిన్లోకి వెళ్ళి రాసుకోవడానికి ఈ సపోర్ట్స్ అన్నీ కూడా ఎలైట్ సెక్షన్స్లో ఉంటాయి. ఇంత మంచి ప్రోగ్రాము, చాలా చాలా యూస్ఫుల్ ప్రోగ్రామ్ ఇది. జేఈ అడ్వాన్స్, జేఈ మెయిన్స్ రాసేవాళ్ళకి. పోర్టల్ కూడా టెస్ట్స్ కూడా ఎట్లా ఉంటాయంటే చాలా డివిజన్ ఉంటుంది అక్కడ. స్టేట్ లెవెల్ టెస్ట్లు, జేఈ మెయిన్స్ లెవెల్ టెస్ట్లు, అడ్వాన్స్ లెవెల్ టెస్ట్లు అట్లా ఉంటాయి. స్టేట్ లెవెల్ టెస్ట్ అంటే ఎంసెట్, కేసెట్, టీసెట్ ఇట్లా ఏదన్నా వస్తాయి. జేఈ మెయిన్స్ అంటే మీకు తెలుసు నేషనల్ వైడ్ ఎగ్జామ్స్, అడ్వాన్స్. మళ్ళీ ప్రతి మోడ్లో కూడా మళ్ళీ మూడు వెరైటీస్ ఉంటాయి. ఇప్పుడు స్టేట్ లెవెల్లోకి వెళ్ళామనుకోండి, ఈజీ మోడ్, మోడరేట్ మోడ్, డిఫికల్టీ మోడ్. అట్లా మళ్ళీ జేఈ మెయిన్స్లో కూడా, జేఈ అడ్వాన్స్లో కూడా అంటే 9 మోడ్లు ఉంటాయి అక్కడ. స్టూడెంట్ నేను కొంచెమే బేసిక్స్ తెలుసు అనుకున్నప్పుడు ఈజీ మోడ్లో కూడా ఎగ్జామ్ రాసుకోవచ్చు. కొంచెం బాగా స్ట్రెంథన్ అయ్యాను అనుకున్నప్పుడు మోడరేట్లోకి వెళ్ళొచ్చు. ఇంకా నేను పూర్తిగా కాన్సెప్ట్ చేసుకున్నాను అనుకున్నప్పుడు అతను డిఫికల్టీ లెవెల్లోకి వెళ్ళి ఎగ్జామ్ రాసుకోవచ్చు. మనము ఇక్కడ ప్రతి వారం ఎగ్జామ్స్ పెడతాం. ఎవరి వీక్ జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్ ఎగ్జామ్స్ అని పెడుతూ ఉంటాం. అది కూడా మనం కూడా ఏం చేస్తామంటే మనకు అయిన కాన్సెప్ట్ రిలేటెడ్గా స్టూడెంట్కి ఏ లెవెల్ అయితే స్టూడెంట్కి రిసీవ్ చేసుకోగలడో ఆ లెవెల్లో మనం ఆ ఎగ్జామ్ పేపర్ ఇస్తూ ఉంటాం. అట్లా మనం గమనించుకుంటూ స్టూడెంట్ పొజిషను, ప్రోగ్రామ్ పొజిషన్ ఇవన్నీ గమనించుకుంటూ ఆ పిల్లోడికి ఇబ్బంది లేకుండా, స్టూడెంట్ ఇబ్బంది లేకుండా ఆడి గ్రోత్ ఉండేటట్టుగా, వాడు మోడరేట్ లెవెల్లో ఉన్నప్పుడు డిఫికల్టీ లెవెల్లో పెట్టేస్తాం. అంటే స్టూడెంట్ ఇంకా అంటే ఆగకూడదు, పర్ఫార్మెన్స్ ఆగకూడదు, ఇంకా నేర్చుకోవాలనే ఇంటెన్షన్ ఉండాలి స్టూడెంట్కి. అది చివరిదాకా మనం లాక్కుంటూ రావాలి. కాబట్టి స్టూడెంట్ గ్రోత్, అకాడమిక్ గ్రోత్ పెరిగేలాగా ఎప్పుడు థింక్ చేస్తూ ఆ ప్రోగ్రామ్ మనం ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తాం. సో అట్లాంటి ప్రోగ్రాంలో సెకండ్ ఇయర్ నిర్మల్ తేజ ఎంజాయ్ చేశాడు బాగా స్టడీస్ని, కానీ అన్ని మిగతా స్టూడెంట్స్ కూడా బాగా రిసీవ్ చేసుకున్నారు. అది మనకి ఈ లోకల్ పరిధిలో స్టూడెంట్స్ మన కృష్ణ చైతన్య కాలేజ్ నుంచి విన్ అయ్యారు. అది ఇప్పుడు క్వాలిఫై అయిన స్టూడెంట్స్ అయితే 40 members దాకా ఉంటారు అని ఇప్పుడు మనం చదివారు సార్ వాళ్ళు. సో 40 members దాకా ఉండొచ్చు. ఇంకా మళ్ళీ నెక్స్ట్ సెషన్ కూడా ఉంది. ఇక్కడ మెయిన్ ఏంటంటే కృష్ణ చైతన్య కాలేజీ నెల్లూరు వరకే పరిమితం. అందులో కూడా మనం చెప్పిన రిజల్ట్ అంతా కూడా ఒక బ్రాంచ్ నుంచి చెప్తా ఉన్నాం. మిగతా అన్ని కాలేజీ లాగా మనకు ఎక్కడెక్కడో సెంటర్లు లేవు, ఎక్కడెక్కడో బ్రాంచెస్ లేవు. అందులో మనకు వచ్చే స్టూడెంట్స్ అంతా కూడా జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్ ప్యాషనెట్గా వచ్చే స్టూడెంట్స్ బాగా రావాలని మేము కోరుకుంటున్నాం. ఇంకా అట్లా కానీ వస్తే మనం ఇంకా మంచి రిజల్ట్స్ కూడా మనం ప్రొవైడ్ చేయగలం. అందరికన్నా ఉన్నతంగా కూడా మనం రిజల్ట్ ఇవ్వగలం. సో ఎవరైతే ఎక్కువసేపు చదవాలి, ఇవన్నీ జేఈ మెయిన్స్ అన్న, ఐఐటి అన్న, ఇలాంటివన్నీ ఎక్కువసేపు చదవాలి, బాగా బై హార్ట్ చేయాలి, ఆ భ్రమలో ఉంటారు. వాళ్ళకి ఏం చెప్తారు? అసలు కాన్సెప్ట్ మీద క్లారిటీ ఉండాలండి. ఏ సబ్జెక్ట్ అయినా కూడా ఒక క్వశ్చన్ ఇస్తే 2-3 మెథడ్స్లో చేసే కాన్సెప్ట్ స్టూడెంట్లో ఉండాలి. క్రియేటివిటీ ఉండాలి. మనం అది ఎప్పుడు వస్తుంది అంటే మనం టీచింగ్లో వస్తుంది. అదంతా కూడా మనం ఎక్కువ మోడల్స్ ఇచ్చడం అనే దానికన్నా కూడా కాన్సెప్ట్స్ మీద బెస్ట్గా ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత కొన్ని క్వశ్చన్స్ వాడికి మనం మోడల్గా ఉండేదానికి కొన్ని క్వశ్చన్స్ ఇది మెథడ్లో చేయొచ్చు, ఈ కాన్సెప్ట్ యూజ్ చేసి కూడా దీని ఆన్సర్ చేయొచ్చు, ఈ కాన్సెప్ట్ యూజ్ చేసి కూడా ఇది ఆన్సర్ చేయొచ్చు అంటే వాడు ఆగకూడదు. సో ఈ కాన్సెప్ట్లోనే చేస్తేనే వస్తుందని ఆగకూడదు.
స్టూడెంట్. సో, అంటే వాడికి ఇచ్చిన క్వెషన్ ఏదో ఇన్ఫర్మేషన్ ఉంటది కదా! ఆ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకొని దానికి ఎన్ని కాన్సెప్ట్స్ అయితే యూజ్ అవుతాయో, అన్ని రకాల కాన్సెప్ట్స్ యూజ్ చేసి వాడు ఆ క్వెషన్‌ను సాల్వ్ చేసే కెపాసిటీ వాడికి ఇచ్చేలాగా మనం టీచింగ్ ఇవ్వాలి. సో, అంటే మనం బెస్ట్ కాన్సెప్ట్ ఇవ్వాలి. అన్ని రకాలుగా అంటే అన్ని కార్నర్స్‌లోకి వెళ్ళి ఆ కాన్సెప్ట్ రిలేటెడ్‌గా ఏ బేసిక్ మిస్ అవ్వకుండా వాడు పూర్తిగా అంటే ఇన్ఫర్మేషన్ చదవంగానే వాడు కనెక్ట్ అవ్వాలి. సో, ఈ కాన్సెప్ట్ రిలేటెడ్ క్వెషన్ ఆ క్వెషన్ అది కనెక్ట్ అయితే చాలు వాడు ఆన్సర్ చేయగలుగుతాడు. సో, వాడి వచ్చిన క్వెషన్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో వాడికి కనెక్ట్ అవ్వాలి అంటే వాడి కాన్సెప్ట్స్ మీద బాగా పట్టుండాలి. అది బేసిక్ ఫస్ట్. క్లాస్ జరుగుతుండేటప్పుడే వీళ్ళకి ఆ మెథడ్స్ చెప్పేస్తారా? లేకపోతే క్లాస్ అయిపోయాక ఇంటికెళ్ళి ఇవి చేసుకోరండి ఆ మామూలుగా కాన్సెప్ట్ ఏందంటే కాన్సెప్ట్ చెప్తాం. కాన్సెప్ట్ చెప్పిన తర్వాత ఒక మెథడ్ చెప్తాం. తర్వాత ఇంకొక మెథడ్ బ్రీఫ్‌గా చెప్పేస్తాం. ఇంటికెళ్ళి చేసుకురండి అని చెప్తే ఈయన బాగా చేస్తాడు ఇట్లా. నిర్మల్ తేజ గారిని ఇట్లా బ్యాచ్ ఉన్నారు ఒక 5-6 మంది పిల్లలు. వాళ్ళు పోటీలు పడి చేస్తారు బాగా. ఇంకా కూడా ఇన్నోవేటివ్‌గా చేస్తుంటారు పిల్లలు. చాలా మంచి సజెషన్స్ ఇచ్చారు. చాలా క్లారిఫికేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ ఫర్ సపోర్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.